దుగ్గిరాల కుటుంబానికి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే అపర్ణ ఫ్రెండ్స్ ఇంటికొస్తారనమాట. అయితే కావ్య మామూలుగా అందరికీ కాఫీ ఇచ్చినట్టుగానే ఈవిడకి కూడా కాఫీ ఇస్తుంది. ఈలోపు ఏమవుతుందంటే రాజ్ పైనుంచి బిడ్డను పట్టుకొని దిగితే ఆవిడేమంటుందంటే, "హే అపర్ణ! నీకు మనవడు పుట్టాడా? నాకు చెప్పలేదేంటి?" అంటూ ప్రశ్నిస్తుంది. అపర్ణకి యెస్ అని చెప్పాలో తెలీదు. నో అని చెప్పాలో తెలీదు. ఎందుకంటే ఆ మనవడు దాని మనవడు కాదు. ఎవరి మనవడో తెలీదు. ఇక్కడెందుకుంటున్నాడో తెలీదు. ఇవన్నీ తెలీవనమాట. ఇక ఈలోపు రాజు కూడా కిందకి దిగేసరికి ఆ పిల్లాడు బోరుమని ఏడుస్తూ ఉంటాడు. అయితే ఇక ఈవిడ వచ్చిన అపర్ణ ఫ్రెండు కావ్యని "ఏమ్మా నార్మల్ డెలివరీనా? సి సెక్షనా?" అని అడిగితే కావ్యకి బిక్కమొహం పడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రాజుకి దగ్గర గూడా కాలేదు కావ్య. అలాంటిది ఇంక పిల్లలు, పెళ్లి, ఇంకా సి సెక్షనా? నార్మలా? అంటే ఏం చెప్తుంది? ఏమీ చెప్పలేక నోరు మూసుకొని ఉంటుంది. ఈలోపు రుద్రాణి వచ్చి మీరు కరెక్ట్ క్వెషన్ అడిగారు. కానీ రాంగ్ పర్సన్‌ని అడిగారు. అడగాల్సింది కావ్యని కాదని రాజ్‌ని అడగాలని అంటే ఆ వచ్చిన అపర్ణ ఫ్రెండ్ బిక్కమొహం వేస్తుంది. అదేంటి డెలివరీ అయింది కావ్యకి కదా! రాజ్‌ని అడగమంటున్నారేంటి అంటూ ప్రశ్నిస్తే అది కరెక్టేనండి. కానీ ఈ సిట్యుయేషన్‌లో రాజ్‌నే అడగాలి. ఎందుకంటే ఇక్కడ అదే మ్యాజిక్కు అని అనడంతో రాజ్‌కి కోపంతో ఊగిపోతూ ఉంటాడు. కానీ రాజ్‌కి కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నిజం కనీసం కుటుంబ సభ్యులకి, కావ్యకైనా చెప్పాలి. ఏ నిజమో చెప్పకుండా అలా ఉంటే కుటుంబం అంతా ఇంత అవమానాల పాలవుతోంది.